శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 21, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు శుక్లపక్షం. శతభిషం కార్తె. చవితి పగలు 12:59 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 7:05 వరకు. వర్జం మధ్యాహ్నం 2:05 నుండి 3:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:31 నుండి 8:06 వరకు. శుభ సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ఆత్మీయుల సహకారంతో సమస్యలు కొంతవరకు తీరుతాయి. గృహ నిర్మాణ యత్నాలలో తొందరపాటు వద్దు. వృషభరాశి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రుణాలు తీరుస్తారు. మిథున రాశి. మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. స్వంత నిర్ణయాలను తీసుకుంటారు. విదేశీయాన యత్నాలు. కర్కాటక రాశి. విలువైన వస్తువులు తనఖాలు విడిపిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మెప్పును సాధించగలుగుతారు. సింహరాశి. ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వస్త్రలాభం. కన్యారాశి. ఆస్తి తగాదాలకు సంబంధించిన వ్యవహారాలలో మధ్యవర్తిత్వం చేయవలసిన బాధ్యత నెత్తిన పడుతుంది. తులారాశి. డాక్యుమెంట్స్ పరంగా జాగ్రత్తలు వహించండి. తల్లివైపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి. ఒక సందర్భంలో వృత్తి ఉద్యోగ బాధ్యతల వల్ల ఇతరులకు మీరు ఇచ్చిన వాగ్దానం నిలుపుకోలేరు. వాహన సౌఖ్యం. ధనస్సు రాశి. పెద్దగా కృషి చేయకపోయినా ఓ వ్యక్తికి మీ లాభాలలో భాగం ఇస్తారు. స్వజనుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు ఏదో విధంగా అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. మీనరాశి. తనఖాలు విడిపిస్తారు. వినూత్న రీతిలో రాజకీయాలు చేసి కొన్ని అంశాలు అనుకూలంగా మార్చుకుంటారు. నమస్కారం.